స్వామీజీ, మరొక ప్రశ్న. అయితే ఇక్కడ ముఖ్యంగా సనాతన ధర్మంలో ఉన్నటువంటి వాళ్ళే, హిందువులే అనేక మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఏంటి అంటే ముఖ్యంగా కాషాయధారులను, అంటే సన్యాసులని, వారు రాజకీయాల్లోకి వస్తే ఒకటి, రాకుండా ఉంటే ఒకటి. రాకపోతే ఏం చేస్తున్నారయ్యా అంటారు వీరే. ఒకవేళ వస్తే అసలు స్వామీజీలకు రాజకీయాలు ఎందుకయ్యా, సర్వసంగ పరిత్యాగులు అని చెప్పేసి వీళ్ళే మాట్లాడతారు. దీన్ని మనం ఎలా చూడొచ్చు? నేటి రాజకీయానికి పూర్వకాలపు రాజకీయానికి సంబంధంతో మాట్లాడకుండా ఒక మాట మనం చెప్పాలి అంటే, సన్యాసం వేరు, పీఠాధిపత్యం వేరు. ఇది మనకు విద్యారణ్యుల వారు, శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి వాక్యం. అది పీఠాధిపత్యంలో ఉన్నటువంటి వాళ్ళు రాజగురువుల స్థానంలో అంటే వారు ఆ స్థానాన్ని అధిరోహించి రాజులకు విద్యా వినయాది సమస్తమైనటువంటి ఉపదేశముల చేత ధర్మాన్ని రక్షించేటువంటి ఉపదేశాలు వీరే చేసేవారు పూర్వకాలంలో. అటువంటి ఆ కాలం వేరు. దాని గురించి ఇప్పుడు మనం ఆ కాలాన్ని ఈ కాలాన్ని తీసుకొని అనుసంధానం చేసుకోలేం. ఇప్పటి కాలం పూర్తిగా రాజ్యాంగాలన్నీ కూడా మనకు మారిపోయాయి. యతులకు మనకి ఏం చేయాలి అంటే, నిరాశీర్ యతచిత్తాత్మా త్యక్త సర్వ పరిగ్రహ శారీరం కేవలం కర్మ కుర్వన్నాప్నోతి కిల్బిషం. ఇది మనకు గీతాశాస్త్రంలో పరమాత్మ చెప్తున్నటువంటి మాట. నాయనా, నువ్వు దేన్ని కూడా పరిగ్రహణ లేకుండా చేసేటువంటి కర్మ చాలా గొప్పది. రాజకీయంతో సంబంధం ఉందా లేదా అనేటువంటి విషయాన్ని సభా మధ్యస్థంగా మనం చెప్పటము అనేటువంటిది, ఎందుకంటే కొంతమందికి ఇబ్బంది కలగజేస్తుంది. నేను చెప్పేటువంటి మాట కొంతమంది ఆ పరిస్థితిలో ఉన్నటువంటి వాళ్లకు ఇబ్బంది కలగజేస్తుంది, లేనటువంటి వాళ్ళకు సంతోషం కలగజేస్తుంది. ఈ సభలో నేను చెప్పబోయేటువంటి మాట ఎందరికో పరిష్కారం చూపించాలి అనేటువంటి విషయంతో ఒక మాట. రాజకీయంలో ఏదైనా అవసరం ఉన్నప్పుడు యతుల యొక్క పాత్ర ఉన్నది. అది కూడా ఎంతవరకు ఉన్నది? నాకేదైనా స్వలాభము కొరకు రాజకీయాన్ని ఆశ్రయించకూడదు. అనాశ్రితం కర్మఫలం కార్యం కర్మ కరోతి యహ అని మనకు గీతాశాస్త్రం 6వ అధ్యాయం 1వ శ్లోకం. ఏ కర్మఫలాన్ని ఆశ్రయించకుండా మా దగ్గరకు వచ్చి ఇది ఈ రకంగా నడుస్తున్నది, ఇది ధర్మమా అధర్మమా అని అడిగితే చెప్పగలిగినటువంటి మా అంటే యతి మండలికి చెప్పటానికి అధికారం ఉన్నది. వాళ్ళు ఏదైనా సహాయం కోరితే చేయటానికి అధికారం ఉన్నది. ఎందుకంటే విద్యారణ్యుల వారు కత్తిపట్టి యుద్ధము చేసినటువంటి చరిత్ర మనకు తెలుస్తున్నది. తురుష్కులు దండయాత్ర చేసినప్పుడు సైన్యం తక్కువైతే విద్యారణ్యుల వారి యొక్క మంత్ర ప్రభావము చేత అనేక రకములైనటువంటి కథాకహనాలు ఉన్నప్పటికీ కూడా కుందేళ్లు వేటకుక్కల్ని తరిమినటువంటి కాలం, విద్యారణ్యుల వారు కత్తిపట్టి యుద్ధం చేసినటువంటి కాలం మనకు కనిపిస్తున్నది చరిత్రను మనం పరిశీలిస్తే. అందుకే ఒక మాట మన గురువు గారు అంటూ ఉంటారు, అజ్ఞాతంలో ఉన్నంత మాత్రాన బొహండల అర్జునుడు కాలేకపోవట్లేదయ్యా, ఆ అజ్ఞాతవాసం తీరితే తెలుస్తుంది అర్జునుడు యొక్క కురుక్షేత్రం అనేవారు. ఈరోజు అజ్ఞాతంలో ఉన్నారు, అనుష్ఠానంలో ఉన్నారు అన్నంత మాత్రాన యతులందరూ కూడా కేవలం హిందూ ధర్మానికి దూరంగా ఉన్నట్టు కాదు, పరమాత్మను ఆరాధిస్తూ ఉన్నాడు. పరమాత్మ సమయ సంజ్ఞ ఒకటి లభిస్తే ఎప్పటికైనా దేశానికి సన్మార్గం చూపించగలిగినటువంటి ఒక ద్రోణాచార్య స్థానంలో యతులు తప్పకుండా ఉంటారు, అర్జున స్థానాన్ని పోషించే తీరుతారు. ఇది సభలో మేము చెప్తున్నటువంటి మాట. ధన్యవాదాలు, ధన్యవాదాలు. జై శ్రీరామ్ చెప్పండి. ఎందుకంటే మనకిచ్చింది పరమాత్మ కంఠం ఒకటే, దాంతో స్వేచ్ఛగా చెప్పగలిగినటువంటి నామాన్ని చెప్తేనే మన హిందుత్వం మనకు గుర్తింపబడుతుంది. జై శ్రీరామ్. ఇది స్వామీజీ, క్షాత్ర ధర్మం. అవును, క్షాత్రం అది కూడా ధర్మమే. అవును, కానీ క్షాత్ర ధర్మం హిందువులకు లోపించింది, అది వాస్తవం కూడా నిజమే. క్షాత్ర ధర్మము లోపించటానికి గల కారణాలన్నీ కూడాను అనేకాలు ఉన్నాయి. పూర్వకాలంలో క్షాత్ర ధర్మాన్ని చెప్పేటువంటి గురువులు ఉండేవారు. ఏమండి, ఇప్పటి కాలంలో వైదిక ధర్మాన్ని చెప్పేటువంటి గురువులు ఉన్నారు, జీవిత కాలానికి కావలసినటువంటి శాస్త్ర విద్యలు చెప్పేటువంటి గురువులు ఉన్నారు, ఆధ్యాత్మిక విద్యలు చెప్పేటువంటి గురువులు ఉన్నారు. ఆ తర్వాత లోకానికలో ఇప్పుడులో ఉండేటువంటి విద్యలు ఏవైతే ఉన్నాయో హోన విద్యలన్నింటినీ చెప్పేటువంటి వాళ్ళు ఉన్నారు. కానీ క్షాత్ర ధర్మానికి సంబంధించినటువంటి విద్యల్ని చెప్పేటువంటి గురువులు లోపించారు. సంస్థానాలుగా ప్రతిదీ బిజినెస్ అయిపోయింది. ఆఖరికి సభలో నేను ఈ విషయాన్ని, నా బాధను నేను మీతో ఎన్నోసార్లు పంచుకున్నాను. వృత్తికి కులానికి సంబంధం లేదండి,
కాకపోతే మన వృత్తుల్ని మనం ఏం చేశాము, మానేసుకొని ఇంగ్లీషు విద్యలు చదువుకోవటం వలన ఈరోజు మనకు వృత్తి విద్యలన్నీ కూడా ఎదుటివారికి బిజినెస్ రూపంలో అప్పచెప్పేశాం. ఒక కుండ కొనాలన్నా మనకు వాళ్ళు బిజినెస్ చేసి ఒక ఆర్గానిక్ కుండ, ఇనార్గానిక్ కుండ, ఆర్గానిక్ మట్టి, ఇనార్గానిక్ మట్టి, హైబ్రిడ్ కాయ, నాటుకాయ, దేశీ కాయ, దేశీ పాలు, జెర్సీ పాలు, నాటు పాలు, ఇవి ఇట్లా పరిస్థితికి మనం దిగజారిపోయాం. అంటే ప్రతిదీ కూడా బిజినెస్తో ముడిపడిపోయింది. ఈరోజు డబ్బులు లేకపోతే ఒక కనీసం పాలు తాగే పరిస్థితి లేదు. అది కూడా మంచి పాలు తాగాలంటే ఎక్కువ డబ్బులు ఉండాలి. ఏమంటే ఆర్గానిక్ ఫుడ్ తినాలంటే ఎక్కువ డబ్బులు ఉండాలి, ఇనార్గానిక్ ఫుడ్ తినాలి అంటే ఎట్లున్నా పర్లేదు. దానికి దీనికి సంబంధం ఏమిటి అంటే పౌరుషం ఆహారం నుంచి వస్తుంది. ఆహారం హైబ్రిడ్ అయిపోయింది, ఆహారం కలుషితమైపోయింది. ఆర్గానిక్ ఆహారాలు తిందామని అనుకుంటే ఆహారంలో వ్యాపారత మొదలయ్యింది. పంటలలో మందులు పెట్టి పండించేటువంటి పంటలు బాగా తయారైపోయాయి. పూర్వకాలంలో 50 ఏళ్ళు ఎంత అన్నం తిన్నప్పటికీ కూడా రోగాలు, 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు డయాబెటీస్ లాంటి మహారోగాలన్నీ కూడా దేహం మీద దాడి చేస్తున్నాయి. కారణం ఏమిటి? ఆహారంలో మనకు భారతదేశంలో సనాతన ధర్మాన్ని దెబ్బకొట్టడానికి కేవలం దేవాలయాలనే మనం చూస్తున్నాం, హిందువులనే కొడుతున్నాం అంటున్నాం కానివ్వండి. దీనికంటే ముందుటి నుంచి ఆహారం దగ్గర, వస్త్రాల దగ్గర, విద్య దగ్గర, భావన దగ్గర, మహిళల దగ్గర దేశంలో సకలము కూడా అంతకు ముందు నుంచినే యాంటీ హిందూయిజం అనేటువంటిది వ్యాపించుకుపోయింది. ఆ తరువాత దేవాలయాల మీదకి వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడైతే ఆహార విషయంలో, క్షాత్ర విషయంలో చప్పబడిపోయి ఉన్నామో ఆ తర్వాత దేవాలయాలకు వచ్చేటప్పటికి మనం ఏడుస్తూ బాధపడుతూ ఇలా సభలు పెట్టుకొని మాట్లాడుకుంటూ మనం ఏం చేయాలో ప్రణాళికలు వేసుకుంటున్నామే తప్పితే ఆ రోజైతే తిరగబడి కొట్టేవాళ్ళు. అందుకే కృష్ణ పరమాత్మ చెప్పాడు, నాయన తప్పు చేసిన ఒక క్షణం నువ్వు ఆలోచించినావు అంటే నీలో క్షాత్రం తగ్గిపోతుంది పొమ్మన్నారు. కాబట్టి నువ్వు ఆన్ ది స్పాట్ ఆలోచించవలసినటువంటి ధర్మం నీది కాదు. నువ్వు క్షత్రియుడివి, తొందరపడి చేయవలసినటువంటి ధర్మాన్ని నువ్వు చేసి తీరాలి. ఇదే మనకు పరశురాముడు చెప్పినప్పటికీ ఇదం బ్రాహ్మ్యం ఇదం క్షాత్రం శాపాదపి శరాదపి అని. అందుకే వారు ఇదం బ్రాహ్మ్యం అనేటువంటి ఒక సొసైటీని పెట్టి నడుపుతూ బ్రాహ్మ్యాన్ని అంతా గుర్తు చేస్తూ వస్తుంటారు ఎంవిఎస్ శాస్త్రి గారు. శుభవస్తు. ఇలాగ క్షాత్రం తగ్గటానికి అనేక కారణాలు ఉన్న వ్యాయామము, యోగం. పూర్వకాలంలో చూడండి యోగాభ్యాస విద్యలు ఈరోజు కొనుక్కుంటే యోగం వస్తుంది. మనం పతంజలి యోగ విద్యల్ని పూర్వకాలంలో గురుకులాల్లో చెప్పేవారు. ప్రాణాయామాది విద్యలన్నీ, ఆసనాలన్నీ ఇంట్లో ప్రతినిత్యము కూడా ఒక భాగంగా ఉండేటువంటివి. ఈరోజు మనము యోగం నేర్చుకోవాలి అంటే అమెరికా పోవాలా, ఋషికేశ్ పోవాలని ఆలోచన చేస్తున్నాం తప్ప మన ఇంట్లో మన పెదనాన్నలు కానీ, చిన్ననాన్నలు కానీ, అత్తమామలు కానీ ఎవరైనా యోగాభ్యాసాన్ని చెప్పించేవారు ఉన్నారా? ఇంట్లో ఒకరైనా ట్రైన్ అయ్యి మన వాళ్ళకు మనం చెప్పిద్దామన్న ఆలోచన మనకున్నదా? దీని టైం కూడా మనం నారాయణ చైతన్యలో చేరిస్తే కాంపిటీషన్లో ఇంకొక ఫస్ట్ ర్యాంక్ వస్తే మా వాడికి అమెరికాలో సీట్ వస్తుందని ఆలోచిస్తారు తప్ప మనము ఇటువంటి యోగ విద్యల ద్వారా మన యొక్క ధర్మాన్ని మనం కాపాడుకుందామన్న ఆలోచన ద్వారా ఇప్పటికైనా మనలో రావాలి. అది ఈ కాన్క్లేవ్కు ప్రధానమైనటువంటి ఉద్దేశంగా కావాలి. ఇలా చెప్తూ పోతే అనేకం హృదయంలో ఆ విచారాలు, ఆ ధార వస్తూనే ఉంటుంది. ఎందుకు క్షాత్రం తగ్గింది అంటే మన విద్యలు మన దగ్గర లేవు. ఇది ప్రధానమైనటువంటి అంశ. మనం తినే ఆహారం బలంగా లేదు. మనకు చుట్టుపక్కల భరోసా ఇచ్చేవాళ్ళు లేరు. పోరాడతాం, భరోసా ఇచ్చేవాళ్ళు ఎవరున్నారు? ఈ మూడు ఎప్పుడైతే వస్తుందో క్షాత్రం పరిపూర్ణంగా భారతదేశంలో తాండవిస్తుంది.